లేడీ ఓరియంటెడ్ సినిమా అనగానే టాలీవుడ్లో ముందుగా గుర్తొచ్చే హీరోయిన్ అనుష్క శెట్టి. ఆమెను అలాంటి స్థానంలో నిలబెట్టింది మాత్రం దివంగత డైరెక్టర్ కోడి రామకృష్ణ. 2009లో రిలీజ్ అయిన ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలోని బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, అనుష్క శెట్టి, సోనూ సూద్ల అద్భుతమైన యాక్టింగ్, బెస్ట్ విజువల్స్, స్క్రీన్ ప్లే ఈ మూవీకి మెయిన్ హైలైట్స్ అని చెప్పవచ్చు. ఈ మూవీ తర్వాతే అనుష్క కెరియర్ టర్న్ అయింది అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడంటే లేడీ ఓరియంటెడ్ సినిమా అనగానే అనుష్క, నయనతార పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఒకప్పుడు ఇలా లేడీ ఓరియంటెడ్ సినిమా అంటే విజయశాంతి పేరు గుర్తుకొచ్చేది. ఆమె రొమాంటిక్ సినిమాల నుంచి లేడీ ఓరియంటెడ్ సినిమాల దాకా అన్ని జానర్లలో సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించింది. అయితే 1990లో హీరో లేకుండానే హిట్ అయిన ఫస్ట్ మూవీగా చరిత్రను సృష్టించింది వసై రావులమ్మ. దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన ఈ అద్భుతమైన సినిమాలో విజయశాంతి హీరోయిన్ గా నటించింది. ఓ దళిత మహిళ తన కులం ఆధారంగా దొరల అఘాయిత్యానికి బలి కావడం, ఆ తర్వాత తనకు జరిగిన అన్యాయానికి పగ తీర్చుకోవడం వంటి అంశంతో ఈ మూవీ నడుస్తుంది. ఇక ఇప్పుడున్న హీరోయిన్లు స్టార్ హీరోయిన్ నయనతార లేడీ ఓరియంటెడ్ సినిమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అని చెప్పవచ్చు. ఎంతమంది ఈ జోనర్లో సినిమాలు చేసినా లేడీ సూపర్ స్టార్ అనే ట్యాగ్ను అందుకోగలగడం ఒక్క నయనతారకు మాత్రమే సొంతమైంది. లేడీ ఓరియంటెడ్ సినిమాలలో ఆమె నటించిన 1-2 సినిమాలు కాదు, చాలా ఉన్నాయి. ఐరా, అనామిక, కర్తవ్యం, కోలమావు కోకిల, అన్నపూర్ణే వంటి సినిమాలు ఈ బ్యూటీని లేడీ సూపర్ స్టార్గా నిలబెట్టాయి. సమంత హీరోయిన్గా నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ యశోద 2022లో రిలీజ్ అయ్యి ఈ మూవీకి హరిహరీష్ దర్శకత్వం వహించారు. ఇందులో ఉన్న ముకుందన్, వరలక్ష్మి, శరత్ కుమార్, మురళీ శర్మ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సరోగసి నేపథ్యంలో రూపొందిన ఈ మూవీ సమంతకు మంచి పేరు తెచ్చిపెట్టింది. గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వం వహించిన గార్గి ఒక లేడీ ఓరియంటెడ్ సినిమా. ఇందులో సాయి పల్లవి హీరోయిన్గా నటించింది. 2022లో రిలీజ్ అయిన ఈ డ్రామాలో కాళీ వెంకట్, ఆర్ఎస్ శివాజీ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇందులో హీరోయిన్ తండ్రి లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటాడు. ఆ తర్వాత హీరోయిన్ తన తండ్రి అలాంటివాడు కాదు అని నిరూపించడానికి హీరోయిన్ ఏం చేసింది అనేదే స్టోరీ.